అనంతపురం జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. గురునాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అరెస్టులకు నిరసనగా రేపు బంద్కు పిలుపునిచ్చామని అన్నారు. అదేవిధంగా రాప్తాడ్ నియోజకవర్గ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డితో పాటు చాలామంది అమాయకులైనటువంటి కార్యకర్తలను అందరినీ కూడా పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హత్య చేసినటువంటి వాళ్ళని పట్టపగలే తిరుగుతూ ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్కి ఇక్కడ నుంచి డిఎస్పీ స్థాయి అధికారులుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది అత్యంత అప్రజాస్వామికమైనది. మరి అంత తీవ్రమైనటువంటి నేరం గురునాథ్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఒక పార్టీ నాయకుడు హత్యకు గురి కాబడితే వెంటనే స్పందించి ఎవరైనా సరే సంఘటన స్థలానికి పోతారు. అదే పద్ధతిలోనే ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి వచ్చాడు. వెంటనే సంఘటన స్థలానికి పోయినటువంటి ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడిని ఈరోజు ఈ ఘటనలకు కారణమని చెప్పి అరెస్ట్ చేయడం, తప్పుడు కేసులు ఇరికించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. బహుశా ప్రభుత్వం ఆ రోజు అత్యంత దారుణమైన హత్యకు స్పాంటేనియస్గా స్పందించినటువంటి ప్రజలు ఆ రోజు తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చడం జరిగింది. ఆ సందర్భంగా బహుశా కాల్పులు చేసి ప్రాణ నష్టం కూడా చేసి ఉండాల్సిందని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనపడతా ఉంది. ఆ రోజు ఘటన జరిగిన తర్వాత కొంత సంయమనమైనా పాటించడాన్నే తీవ్రమైనటువంటి తప్పిదంగా ఈ ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్టుంది. ఈరోజు హత్య కేసులో దాదాపు 11 మందిని హత్య కేసులో పెడితే ఈరోజు వరకు కూడా కేవలం 4 మందిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళి ఒక మాజీ శాసనసభ్యుడిని అరెస్ట్ చేయడంలో చూపేటువంటి ఉత్సాహాన్ని హత్య చేసిన వారి పట్ల ఈ ప్రభుత్వం ఎందుకు చూపడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ అంతం చేస్తాం, రాయలసీమలో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడానికి మా ప్రభుత్వం శాంతి భద్రతలు ముందు తీసుకుపోతుందని చెప్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇదే మీ పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వరుసగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి? ఈ హత్యలపైన సిబిఐ విచారణ చేయించే ధైర్యం మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇన్ని హత్యలు చేయిస్తూ హత్యకు కారణమైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించడానికి బదులు ఈరోజు హత్య అనంతరం స్పాంటేనియస్గా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తే దానిపైన ఈరోజు పెద్ద సంఖ్యలో అమాయకుల్ని, చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళని, నిలబడినటువంటి వాళ్ళని అందరినీ ఈరోజు కేసుల్లో ఇరికించి ఈరోజు ఒక భయప్రాంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి రోజు కూడా గవర్నర్ని కలవబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏ విధంగా పోలీసుల ద్వారా ఏకపక్షంగా వ్యవహరించేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఒత్తిడి తెస్తూ ఉందో వారి దృష్టికి తీసుకుపోతాం.